ఇప్పుడు ఆర్యావర్త వర్ణన. ఆ! ఇంతకుముందు ఏం చెప్పాడు కవి? తన వంశాదులను గురించి వర్ణించాడు. హ్మ్. తను హ్మ్, జాడ్యుడైనటువంటి, మూర్ఖుడైనటువంటి, మందబుద్ధి కలిగినటువంటి వాడినని చెప్పుకున్నాడు. అది అయిన తర్వాత ఈ కావ్యము నేను హ్మ్, రచిస్తున్నాను. కఠినమైన భంగశ్లేషలోనే రచిస్తున్నాను. అయినా నాకు కవి కావాలి అనేటటువంటి కోరిక చాలా ఉన్నది కాబట్టి ఈ పెద్ద మంచి కవి, పెద్ద కవి అన్న పేరు తెచ్చుకోవాలనే కోరికతోటి నేను ఈ కావ్యాన్ని రచిస్తున్నాను అని చెప్పి, ఈ కావ్యాన్ని కూడా నేను హ్మ్, ఈ చెంపు గద్య పద్యమయమైనటువంటి చెంపులో రచించాలని నిర్ణయించుకున్నాను. ఎంచేతనంటే చెంపులో ఉదాత్త నాయకుడుంటాడు. ఏంటంటే చెంపు లక్షణాలు ఈయన చెప్పినవి? సాధారణంగా చెంపు లక్షణం అయితే గద్య చంపుగా పద్యమయ్యి గద్యమాది. ఆ! చెంపూరిత్యభిధీయతే. ఈయన ధీరోదాత్తడు. చెప్పిందేంటి? హ్మ్. ధీరోదాత్తడు నాయకుడు ఆ! ఉంటాడు. ధీరోదాత్తుడైనటువంటి నాయకుడు పూర్వ ప్రసాద, ఓజో, మాధుర్యాది గుణాలతోటి గుణాలు, కూడి ఉంటాడు. ఏ ఉంటాడు. ఛందోబద్ధమైనటువంటి అలంకార సహితం. వృత్తాలతోటి కూడి హ్మ్. ముక్తకాలుగా గద్య పద్యాత్మకంగా ఉన్నటువంటి ఈ చెంపు కావ్యము అందరిని అలరిస్తుంది కాబట్టి, నేను అటువంటి చెంపు కావ్యంలోనే నా కావ్యాన్ని, నా ఈ కథను రచిస్తున్నారు. మీరందరూ కూడా మిమ్మల్ని అందరిని కూడా అలరిస్తుంది అని అనుకుంటున్నాను. నందనోద్యానవనంలాగా మిమ్మల్ని అందరిని కూడా అలరిస్తుంది అని అనుకోని చెప్పి, అక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు ఆర్యావర్త వర్ణన. వర్ణన. చదవండి. చదవమంటారా? చదవమంటారా ఆ! మేడం? హ్మ్. అస్తి రోజు స్ అస్తి ఆర్యావర్త సమస్త విశ్వంభరా భోగ భాస్వ లల్ భాస్వ భాస్వల్ లలా భాస్వల్లలామ లీలాయమానః సమానః శ్రేవ్యతయా నాకలోకస్య గ్రామ్య కవి కథాబంధః ఇవ నీర సస్య మనోహరః భీమ ఇవ భారతాలంకారభూతః ఇవాగ్రాణీః సర్వ విషయాణాం ఇవాగ్రణీః. ఇవాగ్రణీః సర్వ విషయాణాం. హ్మ్. క్షయాం ఇది మీ టెక్స్ట్ బుక్‌లో ఉన్నది. చెంపు వృత్తం అయిన తర్వాత, చెంపు శ్లోకం అయిన తర్వాత, మీ టెక్స్ట్ బుక్‌లో అంటే యూనివర్సిటీ వాళ్ళిచ్చిన మెటీరియల్‌లో కూడా ఉంటుంది. ఉంది మేడం. చూసుకోండి. పేజ్ హ్మ్. నంబర్ 30. ఆ! అది. ఆ ఆర్యావర్త వర్ణనము ఎట్లా ఉంది అనంటే దాన్ని చెప్తున్నాడు. ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫు, నెక్స్ట్ స్లైడు అయిన తర్వాత అక్కడ ఎక్కడో వస్తుంది. ఇది ఆర్యావర్త దేశః అని. హ్మ్. ఇగో ఆర్యావర్తో నామ దేశః. మీ దగ్గర పుస్తకాలలో పారాగ్రాఫ్ ఉంటుంది చూడండి. పెద్ద అవును. పారాగ్రాఫ్ పెద్ద ఒకటుంది. పారాగ్రాఫ్ ఉంది. దీనితోటి మొదలైంది. అస్థి సమస్త విశ్వంభరాభోగ దగ్గరొచ్చి హ్మ్. ఆఖరికి ఉంటుంది చూడండి. హ్మ్. ఆర్యావర్తో నామ దేశః అని. హ్మ్. ఉంది. హ్మ్. ఉందమ్మా. అది ఉంది. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నటువంటి పారాగ్రాఫ్ అది. మెయిన్ థింగ్. ఆ! ఆర్యావర్తాన్ని గురించి వర్ణించండి అనంటే మీరు మీరు పరీక్షలో ఈ పారాగ్రాఫ్ రాయండి. ఇంకొంచెం కూడా ఉన్నాయి. అవి కూడా రాయండి. మరి ఒక 10 పేజీలలో ఉన్నటువంటి ఆర్యావర్త వర్ణన రాసేంత సమయం మీకు లభ్యమవుతుందని నేను అనుకోను. అందుకని ఇది ఇంపార్టెంట్ భాగం మొట్టమొదటిది. ఓకే మేడం. అస్తి సమస్త విశ్వంభరా భోగ భాస్వల్లలామ లీలాయమానః ఆర్యావర్త దేశః. ఒక్కొక్కటి విశేషణాలు. ఈ విశేషణాలు ఏం చెప్తున్నాయంటే స ఆర్యావర్త దేశః అస్తి. ఆర్యావర్త దేశము ఉన్నది. ఎట్లా ఉందది? సమస్తమైనటువంటి విశ్వంభర, సమస్తమైనటువంటి విశ్వంభర భూమి అంతటికి కూడా, విశ్వానికంతటికి కూడా ఆభోగం అంటే పడగ. పడగ వలె భాస్వత్ అంటే ఆ పాముకి పడగ ఎట్లా అయితే ప్రకాశిస్తూ ఉంటుందో, అట్లా ఈ ఆర్యావర్త దేశము సమస్త విశ్వానికంతా కూడా అట్లా ఆభోగంలాగా ఉన్నది. పడగలాగా ఉన్నది. ఆభోగ భాస్వత్, భాస్వత్ ప్రకాశిస్తూ ఉన్నది. లలామ లలామ భాస్వత్ లలామ లీలాయమానః. లలామ
ఎంతగా ఉంది అనంటే అందరికి కూడా ఒక బొట్టు పెడితే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ప్రకాశమానంగా, శోభాయమానంగా, లీలాయమానంగా, అత్యంత సుందరంగా, అంటే మొత్తం భూమికంతటికి కూడా ఒక పడగలాగా అందమైనటువంటి ఆహ్, ప్రకాశము తోటి అందరికి ఒక ఆహ్, తిలకము దిద్దినటువంటి విధంగా ఆ అభోగం మీద ఇక్కడ ఈ ఆర్యావర్త దేశము ఉన్నది. అంటే మొత్తము ప్రపంచానికంతటికి కూడా ఇది అందరి చేత అన్ని నిఖిలమైనటువంటి ప్రదేశాలన్నిటికి కూడా ఇది అభోగంలాగా ఉండి ప్రకాశమానంగా, శోభాయమానంగా ఉన్నది. సమస్తాయాః అంటే నిఖిలాయాః మొత్తం ప్రపంచమంతా కూడా దానికంతటికి కూడా అభోగము లాగా ప్రకాశమానంగా, ప్రకాశమానంగా, శోభాయమానంగా ఉండి లలామలీలాయమానః ఒక తిలకం ఎట్లా దిద్దితే ఎలా ఉంటుందో అట్లా ఇది ఆర్యావర్త దేశము ప్రకాశిస్తూ ఉన్నది. ఇది ఒక 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 విశేషణం. 2 సమాన సేవ్యతయా నాకలోకస్య. స స సేవ్యతయా సేవింపబడడానికి నాకలోకస్య సమానః. నాకలోకము అంటే స్వర్గలోకం. స్వర్గలోకముతో సమానమైనది. నాకలోకస్య సమానః. సేవ్యత అంటే అందరూ కూడా స్వర్గలోక ప్రాప్తిరస్తు అని అనుకుంటూ ఉంటారు కదా! ఆ స్వర్గలోకంలో ఉండాలి అని అందరూ కోరుతూ ఉంటారు. స్వర్గలోకములాగా ఈ ఆర్యావర్త దేశం గూడా యోగ్యమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది. దేని కొరకు అంటే సేవించుట కొరకు. అందులో ఉండడం కొరకు, దానిలోనే నివసించడము కొరకు అందరి చేత ఆదరింపబడుతూ ఉన్నది. ఆదరింపబడేటటువంటిది. ఆ స్వర్గలోకం ఏ విధంగా అయితే అందరి చేత ఆదరింపబడుతూ ఉంటుందో, అందరి చేత యోగ్యతమంగా, ఉత్తమంగా ఉంటుందో. మీరెక్కడుండాలి అని అనుకుంటే, ఇప్పుడు మన వాళ్ళేమంటారు, ఇప్పుడు అంటే ట్రంప్ వచ్చేసిన తర్వాత అమెరికా వాల్యూ కొంచెం తగ్గింది గానీ, లేకపోతే ప్రపంచంలో ఎక్కడుండాలి అంటే, అమెరికా వంటి సుఖవంతమైన దేశం లేదు అని వాళ్ళందరిని వాళ్ళ పిల్లల్ని అమెరికాలో పంపిస్తూ ఉంటారు. ఎందుచేత అంటే అత్యంత సుఖవంతమైనటువంటి దేశము కాబట్టి. అట్లానే ఈ ఆర్యావర్త దేశం అట్లానే మనకి మన హిందూ సనాతనంలో స్వర్గలోకము అలాంటిది. స్వర్గలోకంలో ఎటువంటి చీకు చింతలు ఉండవు అని భావన. చీకు చింతలు ఉండవు. దేవతలందరూ ఉండేటటువంటి చోటు. అందుచేత మనము స్వర్గలోకంలో జీవించాలి. నరకానికి పోవాలని ఎవ్వరు కోరుకోరు. స్వర్గంలో ఉండాలనే కోరుకుంటారు. అట్లా ఈ ఆర్యావర్త దేశము అందరి దానికున్నటువంటి యోగ్యత వల్ల ఇది అందరి చేత కూడా సేవింపబడుతూ ఉంటది. సమానః నాకలోక సదృశంగా ఇది కూడా కీర్తింపబడుతూ ఉంటుంది. నెక్స్ట్ మూడోది. గ్రామ్య కవి కథాబంధః ఇవ నీరసస్య మనోహరః. గ్రామ్య కవి కథాబంధః ఇవ. గ్రామ్య కవులు అంటే జానపద కవులు. జానపద కవుల యొక్క కథాబంధః ఇవ. వారు రచించేటటువంటి రకరకాలైనటువంటి కథలు. అంటే కథా ప్రబంధాలు, జానపదులు రచించేటటువంటి కావ్యాలు గాని, మనకి ప్రపంచంలో చాలా ఉన్నాయి జానపదులు రచించేవి కవులు, కావ్యాలు. అవి వాళ్ళు పొలాల్లోకెళ్ళటము, పొలాల్లో వాళ్ళకేం కనిపిస్తే అది, ఎట్లా కనిపిస్తే అది పాటలు పాడుకుంటూ పనులు చేసుకోవటము అనేది వాళ్ళ జీవిత గమనంలో భాగం. అలా గ్రామ్య కవి వాళ్ళు ఇందులో శృంగార రసం ఉందా? ఇందులో కరుణ రసం ఉందా? ఇందులో మాధుర్యాది గుణములన్నీ ఉన్నాయా? లేదా పాంచాల్యాది రీతులు ఉన్నాయా? ఇలాంటివన్నీ వాళ్ళేమి గమనించరు. వాళ్ళు తమకు తోచినట్టుగా పాడుకుంటూ ఉంటారు. ఏ రసం ఉంది అనేది ఆలోచించకుండా ఆ సమయానికి వాళ్ళకి ఏది తోస్తే అది పాడుకుంటూ ఉంటారు. ఆ గ్రామ్య కవి కథాబంధః ఇవ. ఆ గ్రామ్య కవులు, జానపద కవులు రచించినటువంటి ఆ కావ్య ప్రబంధాల వలె నీరసస్య రసము లేకుండానే, ఏ రసముని కూడా అది చూపించకుండానే మనోహరః
చాలా మనోహరంగా ఉంటుంది. అది శృంగార రసము అని ఆ కవి అనుకోని, ఆ శృంగార రసానికి కావాల్సినటువంటి నియమావళిని అనుసరిస్తూ అలా ఆ విభావాలు, ఆలంబన విభావాలు, ఆహ్, ఉద్దీపన విభావాలు, అనుభావాలు సూత్రం ఉంది కదా! విభావానుభావ వ్యభిచారి సంయోగాత్ రస నిష్పత్తిః. మరి ఆ విభావాలు కావాలి, అనుభవాలు కావాలి, వ్యభిచారి భావాలు కావాలి. ఇవన్నీ ఉంటేనే రస నిష్పత్తి అవుతుంది అని మరి భరతముని ఆహ్, నాట్యశాస్త్రంలో నిర్వచించాడు. మరి వీళ్ళు అవన్నీ ఆలోచించి రాస్తున్నారా వీళ్ళ పాటలు, జానపద పాటలు? అలా ఏమీ ఆలోచించటం లేదు. అందుకని నీరసస్య అవి రసం లేకుండా ఉన్నాయి. రసం లేకుండా ఉన్నప్పటికీ కూడా మనోహరంగా ఎలా ఉంటుందో అట్లా ఆర్యావర్త దేశం కూడా మనోహరంగా ఉన్నది. అంటే ఇక్కడ ఈ నీరసస్య నీరసమైనది మనోహరంగా ఎలా ఉంటుంది? ఆర్యావర్త దేశము నీరసస్య ఏంటి అనంటే ఇది పదాన్ని నీర సస్య మనోహరః అని ఇక్కడ భంగశ్లేష. నీర సస్య మనోహరః. ఆర్యావర్త దేశమంతా కూడా ఎక్కడ పడితే అక్కడ నీర నీళ్లు, సస్య పంటలు, పండినటువంటి పంటలు, పొలాలు, పంట పొలాలన్నీ కూడా మొత్తము దేశమంతా ఉండడం చేత అది ఆర్యావర్త దేశము మనోహరః మనోహరంగా ఉన్నది. ఆ మనోహరంగా ఎట్లా అయితే గ్రామ్య కవులు, జానపద కవుల యొక్క కావ్యాలు ఎలా అయితే పడతాయో, ఇప్పుడు అన్నమాచార్య కీర్తనలు ఎన్నో ఉంటే అందులో 'తందనానాపురే తందనానాపురే' కీర్తన చాలా ప్రసిద్ధము. ఎందుచేత అంటే ఆ బీటు వల్ల, ఆ జానపద తీరు వల్ల. అట్లా ఆ జానపద కవుల ఇది జానపద కవులకేమో నీరసస్య, ఆర్యావర్త దేశానికేమో నీర సస్య మనోహరః. భీమ ఇవ భరతాలంకార భూతః. భీమ ఇవ భీముడి వలె. భీముడు కుంతి పుత్రులలో మధ్యముడు అయినటువంటి భీముడు, ధర్మరాజు తమ్ముడు, అర్జునుడి అన్న అయినటువంటి భీముని ఇవ వలె భారత అలంకార భూతః. భారత మహాభారతానికే అలంకార భూతః. అలంకార భూతం. అతడు అలంకరించేటటువంటి వాడు భీముడు. మరి భీముడి వల్లనే దుశ్శాసనుడు. అసలు భీముడి వల్లనే ఇక్కడ 100 మంది పాంచాలి కొడుకు కౌరవులు పోయినారు. పాంచవుల పా పాన్ పా ఆ సభలో ధర్మరాజు జూదంలో ఓడిపోతే భీముడు చేసినటువంటి ప్రతిజ్ఞల వల్లనే అసలు యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. అందుచేత ఆ భీముడే ఆ మొత్తం మహాభారతానికి అలంకార భూతుడు. అలానే ఇక్కడ ఈ ఆర్యావర్త దేశమే మొత్తము దేనికి అలంకార భూతము? భారత అలంకార భూతః. మొత్తం భారతదేశానికి. ఆర్యావర్త దేశము అంటే హిమాలయ పర్వతాల నుంచి ఆఫ్ఘనిస్తాన్ గూడా ఉండేది మనకి అఖండ భారతంలో. ఆ హిమాలయ పర్వతాల నుంచి వింధ్య పర్వతాల దాకా ఆర్యావర్త దేశం. వింధ్య పర్వతానికి ఇటు పక్కన ఉన్నటువంటిది దక్షిణ దేశం. ఇక దమయంతి ఈ దక్షిణ దేశానికి చెందినటువంటి రాకుమార్తె. నలమహారాజు ఈ ఆర్యావర్తంలో ఉన్నటువంటి ఒక రాజ్యము, నిషధ రాజ్యం అనే దానికి చెందినవాడు. ఉత్తర దేశాలకి ఇద్దరు కూడా ఉత్తర దక్షిణ దేశాలకి సంబంధించినటువంటి వారు. ఈ మొత్తం భారతదేశానికి ఉత్తర భారతదేశాలన్నింటికి కూడా ఈ ఆర్యావర్త దేశం ఏదైతే ఉందో అది అలంకారభూతః. అలంకారభూతము అయినది. ఆర్నమెంటల్ అయినది. అలంకరించేది అయినటువంటి ఈ భారత దేశము. మొత్తం భారత వర్షానికే ఇది అలంకార భూతము. భీమ ఇవ భీముని వలె. భీముడు ఏ విధంగా అయితే మహాభారతంలో అలా ఈ ఆర్యావర్త దేశము భారతదేశానికే అలంకార భూతమైనది అని. భీమ అన్నటువంటి శబ్దానికి భీమ అంటే భయంకర అని అర్థము. అందరికీ కూడా ఆ రాజ్యం పట్ల యుద్ధం చెయ్యాలి అనంటే భయం కొలిపేటటువంటి విధంగా ఉంటుంది అని కూడా ఒక అర్థం తీసుకోవచ్చు. కానీ అవసరం లేదు. ఇక్కడ ఇంకొంచెం దీనికన్నా కొంచెం ముందు కాంతా కుచమండల స్పర్శ ఇవ అగ్రణీః సర్వ విషయానాం. కాంతా కుచమండల అది తీసుకోలేదు నాకు. అంటే కొంచెము అశ్లీలంగా అనిపించి కాంతా కుచమండల స్పర్శ ఇవ
ఒక స్త్రీ యొక్క కుచమండలాన్ని స్పృశించడం అంటే శరీర అన్ని భాగములలో కన్నా కుచమండలాన్ని స్పృశించటం వల్ల శృంగార రసం యొక్క దీప్తి కలుగుతుంది కాబట్టి అట్లా ఇవ అగ్రణి సర్వ విషయాణ ఈ ఆర్యావర్త దేశం కూడా సర్వ విషయాణం అన్ని విషయములు అంటే విషయము అంటే సందర్భము సబ్జెక్టు అనే ఒక అర్థం. విషయము అని అంటే ఇంద్రియాల యొక్క విషయము. ఇంద్రియాలు అవి పనిచేసేటటువంటి అవి చేసేటటువంటి కంటికి చూపు అనేది కన్నుకి విషయం ఏంటి అంటే చూపు. అలా విషయము అనేటటువంటి అర్థంలో వాడతారు. విషయము అంటే దేశము అని కూడా అర్థం ఉంది. ప్రాంతము, దేశము. ఈ సర్వ విషయాణం అన్ని దేశాలకి కూడా అగ్రణి అగ్రణి ఇవ ఈ ఆర్యావర్త దేశము ముందుగా ఉన్నది. అగ్రదేశంగా ఉన్నటువంటి ఆ ఆర్యావర్త దేశంలో చదవమంటారమ్మా? ప్రచుర చలచకోర చక్రవాక కారండ వమండనమ్మా కారండవ మండలి మండిత తీరయ భాగీరథ భూపాల కీర్తి పతాకయ స్వర్గగమనో సోపాన విధీయమాన రింగిత్తరంగయ రింగతరంగయ గంగయ పుణ్యసలిలైః ప్లావితః చంద్రభాగాలంకృతైక దేశశ్చ. ఈ ఆర్యావర్త దేశానికి ఇంకా ఎలా ఉంది అని అంటే ఈ ఆర్యావర్త దేశంలో ఉన్నటువంటి నదులు ప్రతి దేశము కూడా దానిలో ఉన్నటువంటి నదుల వల్లనే దానికి ఖ్యాతి ప్రఖ్యాతి. ఏ దేశమైనా కానీ ఎందుచేతను అంటే పూర్వకాలము అంటే మనకి తెలిసినంత పూర్వం కాదు, అనాదిగా ఎక్కడెక్కడైతే నీళ్లు ఉన్నాయో అక్కడక్కడ పంటలు పండించుకుంటూ ఆ ప్రాంతాలలో మానవులు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఉండేది. ఎందుకంటే నీళ్లు అనేది మన శరీరంలో 70% నీళ్లే కదా ఉండేది. అందుకని ఆ నీళ్లు అనేది చాలా ప్రాథమికమైనటువంటిది విషయం కాబట్టి ఎక్కడ నీళ్లు ఉంటాయో అక్కడ జనాలు ఉండేవాడు. అందుచేత ఎక్కడైతే సమృద్ధిగా నీళ్లు ఉంటాయో ఆ దేశము పేరు ప్రఖ్యాతలని ఖచ్చితంగా పొందుతుంది. అందుకనే ఇక్కడ నీర సస్య అన్నాడు. నీరముంది, నీళ్లున్నాయి కాబట్టి పంట పొలాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి నదులు ఏవి అని వర్ణిస్తున్నాడు. ఒకటి గంగా నది, ఇంకొకటి చంద్రభాగ నది. ఈ 2 నదులు ఉన్నాయి. ఎలా ఉన్నాయి ఈ నదులు అనంటే ప్రచుర చలత్ చకోర చక్రవాక కారండవ మండలి మండిత తీరయ. ఈ గంగా నది, ఈ చంద్రభాగా నది యొక్క తీరంలో గంగా నది తీరము ప్రత్యేకంగా ప్రచురం అంటే అధికమైనటువంటి చలత్ మిక్కిలిగా ఉన్నటువంటి చలత్ అంటే కదులుతూ ఉన్న, ఇక్కడ మరి పక్షులు కాబట్టి ఎగురుతున్నా అని చెప్పుకున్నా పర్వాలేదు. చలత్ కదులుతూ ఉన్నటువంటి ఎగురుతూ ఉన్నటువంటి చకోర చక్రవాక కారండవ ఈ 3 రకాలైనటువంటి పక్షులు. ఈ పక్షులన్నీ కూడా కారండవ మండలి వాటి యొక్క సమూహము. ఈ పక్షులన్నీ కూడా సాధారణంగా చక్రవాక పక్షి అయితే జంటగానే కదులుతుంది కానీ అది అసలు ఒక పక్షిగా ఎక్కడికి కదలదు. ఇలా చకోర చక్రవాక కారండవ పక్షులు ఇవన్నీ వాటి యొక్క మండలంతోటి వాటి యొక్క సమూహము తోటి మండిత అలంకరిస్తూ ఉన్నటువంటి, అంటే ఆ పక్షులన్నీ మనం ఎక్కడైనా సిటీ అవుట్‌స్కర్ట్స్ లోకి వెళ్తూ ఉంటే పొలాల మీద పక్షులు ఎగురుతూ ఉంటే ఆ దృశ్యం చూడటానికి చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. అట్లా ఈ అనేకమైనటువంటి ఆ పక్షులన్నీ కూడా అక్కడంతా ఎగురుతూ కదులుతూ ఇటు అటు ఎగురుతూ ఉన్నటువంటి ఆ పక్షుల సమూహాల చేత అలంకరింపబడినటువంటి తీరముల చేత
అంటే ఆ గంగా నది పారుతూ ఉంటే ఆ గంగా నది తీరమంతా కూడా ఇలా రకరకాలైనటువంటి పక్షులు, రకరకాలైనటువంటి పక్షులు ఎగురుతూ ఆ తీరాలన్నింటిని అంటే నీళ్లు తాగడానికి ఆ తీరం దగ్గరికి వస్తుంది, ఎగురుతుంది. అలా ఆ తీరాన్నంతటిని కూడా అలంకరిస్తూ ఉన్నాయి. భగీరథ భూపాల కీర్తి పతాకయ స్వర్గ గమన సోపాన వీథీయమాన. ఇంకా ఎట్లా ఉంది ఈ గంగా నది? గంగా నదిని భూమిపైనకి తీసుకొచ్చినది ఎవరు? భగీరథుడు మహోదయ. భగీరథుడు. భగీరథుడు. ఆ భగీరథ భూపాల భగీరథుడు భగీరథ మహారాజు యొక్క కీర్తి పతాకయ అవి అలా ఎగురుతూ ఉంటే ఎట్లా ఉంది అని అంటే ఆ భగీరథుడి యొక్క కీర్తిని అవి కీర్తి పతాకం లాగా కీర్తిని యొక్క జెండాలు ఎగరేస్తున్నాయా అన్నట్టుగా ఉన్నది. కీర్తి ధ్వజాల్లాగా ఉన్నాయి. భగీరథ భూపాల కీర్తి పతాకయ, కీర్తి అనేటటువంటి పతాకయ, ఆ పతాకము వలె ధ్వజము వలె స్వర్గ గమన సోపాన వీథీయమాన. ఇంకా ఈ గంగానది ఇంకా ఎలా ఉంది? స్వర్గ గమన స్వర్గానికి వెళ్ళడానికి వీథీయమాన సోపాన సోపానము మెట్ల వలె వీథీయమాన వీధిగా మార్గముగా చేస్తూ ఉన్నటువంటి రింగిత్తరంగయ. రింగిత్తరంగయ అంటే ఇలా గుండ్రంగా తిరిగేటటువంటి సుడిగుండాలంటే ప్రమాదకరమైన సుడిగుండాలంటే మనం స్వర్గలోకానికి చెప్పలేము. అలా గుండ్రంగా తిరుగుతూ ఉన్నటువంటి అలలుగా అని తీసుకొని పోయి అలలుగా తిరుగుతున్నటువంటి తరంగముల చేత ఉన్నటువంటి గంగయ్య. గంగ చేత స్వర్గలోకానికి మెట్ల మార్గాన్ని ఏర్పరుస్తూ ఉన్నటువంటి గుండ్రగా తిరుగుతున్నటువంటి అలల యొక్క మార్గం కలిగినటువంటి గంగయ్య. గంగ చేత పుణ్య సలిలైః ప్లావిత చంద్రభాగాలంకృతైః ఏకదేశశ్చ ఇంకొక వైపు ఒకవైపు గంగా నది ఉంది, ఇంకొక వైపు చంద్రభాగా అలంకృతైః చంద్రభాగా నది అలంకరిస్తూ ఉన్నది. ఎట్లా? పుణ్య సలిలైః ప్లావిత పుణ్యమైనటువంటి సలిలములతోటి నీటితోటి ప్రవహిస్తూ ఉన్నటువంటి చంద్రభాగా నది ఏకదేశశ్చ ఒక చోట ఉన్నది. ఒక్కటి చెప్తాను, మీరు మీ పుస్తకాలలో నుంచి ఆ వాక్యం చూసుకోండి. అనధీత వ్యాకరణ ఇవా దృష్ట ప్రకృతి నిపాతోపసర్గ లోప వర్ణ వికార. ఆ ఒక్క వాక్యము మీరు కూడా అండర్లైన్ చేసుకోండి. దొరికిందా? దొరకడానికి అవకాశం లేదు, ఎందుకంటే కంటిన్యూషన్ లోనే ఉంది. దొరికింది. మూడో లైన్ సర్వ విషయాన్ అదే సర్వ విషయాణం తర్వాత అగ్రణీహి సర్వ విషయాణం తర్వాత ఇది కాపీ పేస్ట్ లో చేస్తుంటే పోయింది. అనధీత వ్యాకరణ ఇవ అదృష్ట ప్రకృతి నిపాత ఉపసర్గ అంటే ఇందులో శ్లేషాలంకారం ఉంది, అందుకని ఈ వాక్యం తీసుకోండి అన్న. అనధీత అంటే నేర్చుకొని నేర్వబడని వ్యాకరణ ఇవ. ఈ ఆర్యావర్త దేశం ఎట్లా ఉంది అంటే అనధీత వ్యాకరణ ఇవ, వ్యాకరణం చదువుకోనటువంటి వాళ్ళలాగా ఉంది. ఒక మంచి పండితుడు ఉన్నాడు, కానీ వ్యాకరణం చదువుకోలేదు. ఆ వ్యాకరణమును అనధీత చదువుకొని నేర్వనటువంటి విధంగా ఉంది. నేర్వబడనటువంటి వ్యాకరణ ఇవ వ్యాకరణము వలె అదృష్ట ప్రకృతి నిపాత ఉపసర్గ లోప వర్ణ వికార. ఇవన్నీ కూడా వ్యాకరణంలో వచ్చేటటువంటి మెయిన్ థింగ్స్. ప్రకృతి అంటే ఒక శబ్దం యొక్క సహజమైనటువంటి స్వభావం, సహజమైనటువంటి ప్రకృతి అంటే అకారాంతమా ఇకారాంతమా ఉకారాంతమా అనేది ప్రకృతి. నిపాతలు అంటే మీరు దీంట్లో చదువుకున్నారు, నిరుక్తంలో చదువుకున్నారు. నిపాతలు అని అంటే పదపూరణానికి ఉపయోగించేటటువంటివి. కొన్నిటికి అర్థాలు ఉంటాయి, కొన్నిటికి అర్థాలు ఉండవు. పదపూరణానికి ఉపయోగించే నిపాతలు. ఉపసర్గలు అంటే మీకు తెలిసిందే. లోప
లోపాలు అంటే ఒక సమాసం చేసినప్పుడు అందులో నుంచి ఒక పదము ఒక ఒక విభక్తి ప్రత్యయము లోపము జరుగుతుంది. సమాసం చేసినప్పుడు రాజపురుషః అంటే రాజ్ఞః పురుషః అనే షష్ఠి విభక్తి ప్రత్యయం ఏదైతే ఉందో ఆ ప్రత్యయము అదే ప్రత్యయము ప్రత్యయానికి లోపము జరుగుతుంది. ఇలా లోపము ప్రకృతి ప్రత్యయాలతో కూడి ఉన్నటువంటి పదాలు, వాటికి ఉన్న నిపాతలు, ఉపసర్గలు, లోపాలు, వర్ణ వికారాలు. కొన్ని చోట్ల వర్ణ వికారాలు వర్ణాలే మారిపోతూ ఉంటాయి. ఈ రాకి డా, రాకి డా లేదా లా అలా వాడుతూ ఉంటారు. తర్వాత ఈకో ఎణచి ఎణాదేశ సంధి అలంకారము తీసుకుంటే పూర్తిగా మరి అర్థమే పద సిలబలే అక్షరమే మారిపోతున్నది. ఇట్లా వర్ణ వికారాలు ఇవన్నీ లేనిది. చదువుకోలేదు కదా వాడు, వ్యాకరణం చదువుకోలేదు కాబట్టి ఇవన్నీ లేవు. మరి ఆర్యావర్త దేశంలో ఏవన్నీ లేవు ఆ వ్యాకరణం వలె? అనధీత వ్యాకరణ ఇవ అన్నాడు. అనధీత చదువుకోని ఈ వ్యాకరణంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ప్రకృతి, నిపాత, ఉపసర్గ, లోప, వర్ణ వికార ఇలాంటివన్నీ చదువుకోని వాడి వలె ఆర్యావర్త దేశం ఉన్నది అని అంటే, మరి ఆర్యావర్త దేశంలో ఏమున్నాయి అని అంటే, ఆర్యావర్త దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రకృతి నిపాతాలు లేవు. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి పతనాలు, ఉపద్రవాలు, ప్రకృతి చేసేటటువంటి ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు నవంబర్ నెలలో కూడా ఉధృతమైన వర్షాలు పడుతున్నాయి. పంటలన్నీ కూడా నాశనం అయిపోతూ ఉన్నాయి. ఇట్లాంటి ఉపద్రవాలేవి లేనటువంటిది. ఉపద్రవాలు లేనిది, ఎటువంటి లోపాలు లేనటువంటిది, ఎటువంటి బాధలు, కష్టాలు లేనటువంటిది, ఎటువంటి వర్ణ వికారాలు అంటే వర్ణ సంకరాలు లేనటువంటి, వర్ణ సంకరం లేని, వికారాలు లేనటువంటి ప్రజలతోటి ఉన్నటువంటిది లేనిది ఈ ఆర్యావర్త దేశం. ఆ ఆర్యావర్త దేశంలో మేడం ఇది ఎక్కడొచ్చిందంటే ఈ ప్రచుర దీనిపైన వచ్చింది. ఏంటమ్మా? నిపాతం అంటే ఓన్లీ పాదపూరణ శబ్దాలు, అవ్యయాలన్నీ వస్తాయా మేడం దాంట్లో? అవును, అవ్యయాలన్నీ అన్నీ వస్తాయి దాదాపుగాను. కానీ అన్ని అవ్యయాలు నిపాతలే అవసరం లేదు. అంటే యాస్కుడిని బట్టి యాస్కుడు మాత్రము నిర్వచించాడు పదపూరణము నిపాత అని. వై, హి అలాంటివి వస్తాయి కదా మనకి శ్లోకాలు చదువుతున్నప్పుడు. తూ, చ ఇలాంటివి. అంటే దానికి అర్థం లేదా అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క సందర్భంలో అర్థం ఉంటుంది, కొన్ని చోట్ల అర్థం ఉండదు. ఇప్పుడు వై అన్నది మనకి వేదంలో ఎక్కువగా వాడబడుతూ ఉంటుంది. దానికి అక్కడ వేదంలో ఒక అర్థం ఉంది, కానీ మామూలు మన క్లాసికల్ లిటరేచర్ లో దానికి ఏమంత పెద్దగా అర్థం లేదు. ఆ ప్రకృతి నిపాతాలు, ఉపసర్గలు అంటే ఉపద్రవాలు, లోపాలు, వర్ణ సంకరాలు ఇట్లాంటివన్నీ ఏమీ లేని ఆర్యావర్త దేశం. అంటే ఇందులో వాక్యం మొత్తం శ్లేష వచ్చేసింది కదమ్మా, మారిపోయింది అర్థం. వాక్యం కాదు కదా అది, ఒక మధ్యలో ఒక విశేషణం. వాక్యము అంటే మొత్తం అంతా కలిపి ఒకటే వాక్యం. ఇక్కడ అస్థి సమస్త విశ్వంబరా భోగ భాస్వల్లలామలీలీయ మానః సమాన సేవ్యతయ నాకలోకస్య గామ్య కవి కథా బృంద ఇవ నీరసస్య మనోహర. ఇదంతా అయిన తర్వాత ఆర్యావర్త నామదేశ అన్న దగ్గరికి వాక్యం పూర్తయింది. అవును, అది వాక్యం పూర్తయింది. ఇక్కడ నేను అనేది అనధీత దగ్గర నుంచి మన వ్యాకరణం అక్కడ అందుకని అది అనధీత వ్యాకరణ ఇవ దాకా మాత్రం అది శ్లేష. అదే అందుకే అనధీత వరకు మాత్రం శ్లేష. చదవాలా మేడం ముందర? చదవండి. సారః ఓకే, ఇక్కడి నుంచా? ఓకే. సారః సకల సంసార చక్రస్య శరణ్యః పుణ్యకారిణాం ఆరామో రామణీయక వచ్చింది, రమణీయక రాలే. అచ్చా, బుక్ లో హియర్ ఇట్ ఈస్ రమణీయక, ఇక్కడ రామణీయక అని రాశాడు.
కదలీ వనస్య రమణీయస్య భావం రామణీయకం. కరెక్ట్ చేసుకున్నాను. ఓకే. కదలీ వనస్య ధామ ధర్మస్య ఆస్పదం సంపదాం ఆశ్రయః శ్రేయసాం ఆకారః సాధు వ్యవహార రత్నానాం ఆచార్య భవనమార్య మర్యాదోపదేశానామార్యవర్తో మర్యాదోపదేశానామార్యవర్తో నామదేశః. ఆర్యావర్తో నామదేశః. ఓకే మేడం. ఇది ఆర్యావర్త దేశం ఒక అంటే అది దాని యొక్క జాగ్రఫికల్ అనుకోవాలి, దాని యొక్క గుణగణాలు అనుకోవాలి. ఎట్లా ఉంది అంటే ఇది ఈ ఆర్యావర్త దేశము సారహ సకల సంసార చక్రస్య. సకల సంసార చక్రస్య అంటే సకల సంసారం సమస్తమైనటువంటి భూమండలానికి అంతటికీ కూడా ఇది సారభూతంగా ఉంది. అంటే ఈ ఆర్యావర్త దేశము ఎట్లాంటిది అని అంటే అందరికీ ఈ ఇక్కడ ఉండాలి అనిపించేటటువంటి భావన కలిగించేటటువంటి విధంగా ఉన్నది. సారం దీనిలో సారం ఏంటి అని అడుగుతాం కదా మనం. దీనిలో సారం ఏంటి అని అంటే ఆ మొత్తము భూమండలానికి, మొత్తం ప్రపంచానికి, సంసారానికి, సకల సంసార మొత్తం సమస్తమైనటువంటి భూమండలాలన్నింటికి సంసార చక్రస్య సారహ, ఇది సారం. అంటే ఇదే అన్నిటికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక దానిలో ఉన్నటువంటి భూమండలంలో ఉన్నటువంటి ఎసెన్స్, దాని తత్వం అంతా కూడా ఈ ఆర్యావర్త దేశంలోనే ఉన్నది. ఇంకా శరణ్య పుణ్యకారిణం, ఈ ఆర్యావర్త దేశమే పుణ్యకారిణం. పుణ్యకారులు అంటే ఎవరు? పుణ్యం చేసుకున్నటువంటి వారు పుణ్యశాలులు. ఆ పుణ్యశాలులు అంటే ఎవరు పుణ్యశాలులు అవుతారు? ధర్మకర్మములన్నిటినీ చెప్పండి, ఏదో అలివేలు గారు చెప్తున్నారు. పుణ్యం చేసుకున్న వాడు పుణ్యం అంటే ఏంటి? ధర్మము, దాన ధర్మాలు, తర్వాత వేద సంస్కారం కార్యాలు, దాన ధర్మాలు, ధర్మ కర్మములు, ధర్మార్థ కామ మోక్షములు అనేటటువంటి 4 పురుషార్థాలు. ఆ పురుషార్థాలన్నింటినీ సక్రమంగా నెరవేర్చేవాళ్ళు. ధర్మ కర్మాదులన్నీ, ధర్మాచరణాలన్నీ కూడా సమానంగా ఆచరించేటటువంటి వాడు. ఆ ధర్మంలో వస్తుంది దానం. ధర్మంలో వస్తుంది దాన ధర్మ అర్థ కామ మోక్షాలు, ఈ 4 పురుషార్థాలు. ఇప్పుడు ధర్మంలో ఏమొస్తాయి, అర్థంలో ఏమొస్తాయి, కామంలో ఏమొస్తాయి అనేది వేరే విషయం. మెయిన్ గా పురుషార్థాలు ఏంటంటే ధర్మార్థ కామ మోక్షాలు. ధర్మము అంటే రైటియస్ బిహేవియర్, అంటే ఎక్కడ ఏ రకంగా ప్రవర్తించాలో ఆ రకంగా ప్రవర్తించడం. అహింస, అస్థేయము, ఇవన్నీ కూడా ధర్మం కిందకే వస్తాయి. ఇలా ధర్మాచరణము సక్రమంగా నిర్వహించేటటువంటి వారందరికీ ఈ ఆర్యావర్త దేశము శరణ్య. శరణ్య అంటే శరణం, ఇదే ఆశ్రయం. నేను ధర్మబద్ధంగా జీవించాలి, ధర్మాచరణమును ఆచరించాలి అని అనుకుంటే, ఎక్కడికి వెళ్ళి నేను ఆ ధర్మబద్ధంగా జీవించాలి అనుకుంటే ఈ ఆర్యావర్త దేశానికి వచ్చి ఆ రకంగా జీవించవచ్చును. ఇప్పుడు అహింస చేయకుండా ఉండవచ్చును, దొంగతనం చేయకుండా ఉండవచ్చును, దాన ధర్మాలు చేసుకుంటూ దానాధికములు నిర్వర్తించుకుంటూ ఉండడము, రుజు ప్రవర్తన కలిగి ఉండడము ధర్మానికి సంబంధించినవి. ఇవన్నీ ఎక్కడ నేను చేసుకోగలను అని అంటే ఈ ఆర్యావర్త దేశంలో చేసుకోగలను. ఎందుకంటే ఇది అందరికీ శరణ్యం. శరణ్యం అంటే ఆశ్రయం ఇస్తుంది. ఎట్లాగైతే రిఫ్యూజీస్ అందరు వచ్చి మన దగ్గర శరణాగతులు అయిపోయి ఉంటారు కదా, ఈ దేశము అలాంటి ధర్మాచరణలకన్నింటికీ కూడా ఒక రక్షకమైనటువంటి దేశం. ఆరామః రమణీయ లేదా రామణీయక కదలీ వనస్య. ఇక్కడ ఈ దేశంలో రమణీయమైనటువంటి లేదా రామణీయకమైనటువంటి అందమైనటువంటి సుందరమైనటువంటి
కదలీ వనాలు మన దేశంలోకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఇది అరటి పండ్లు. కదలీ వనస్య అరటి చెట్ల యొక్క తోటలకు ఆరామః. ఆరామః ఇది అనేకమైనటువంటి ఉద్యానాలు కలిగి ఉన్నటువంటి అనేకమైనటువంటి సుందరమైనటువంటి అరటి చెట్ల తోటలు కలిగి ఉన్నటువంటి దేశం. ధామః ధర్మస్య ఇంకా ధర్మానికి ఇదే ధర్మం. ఇంతకు ముందే చెప్పాడు పుణ్యకర్మలకన్ని ఆచరించటానికి ఇదే ఆశ్రయం అని. అలానే ధర్మానికే ఇదే ధామః, ఇదే నెలవు, నివాస స్థానం. ధర్మం అనేది ఆచరింపబడేది ఎక్కడ జరుగుతున్నది అంటే ధర్మం ఎక్కడ ఉండాలి, ధర్మం అంతా వెతుక్కుంటున్నారు అన్ని దేశాల్లో. నేను ఎక్కడుండను అని. అయితే ఆర్యావర్త దేశంలో ఉండు అని దానికి ఒక నివాస స్థానంగా కల్పించారు. అలా ధర్మస్య ధామః, ధర్మానికి నెలవు, ధర్మానికి నివాస స్థానం. ఆస్పదం సంపదానాం, అనేక రకమైనటువంటి సంపదలకు. సంపదలు అని అంటే ఇళ్ళు వాకిళ్ళు అన్ని కూడా సంపదలే. వజ్రాలు, వైఢూర్యాలు, బంగారాలు అవి కూడా సంపదలే. అలానే స్నేహితులు బంధువులు అవి కూడా వారు కూడా సంపదలే. సంపదలు అని అంటే అది అనేక రకములైనటువంటి అనేక రకమైనటువంటి ఐశ్వర్యాలు భోగాలు కలిగి ఉన్నది. అటువంటి సంపదలన్నిటికీ ఆస్పదం. ఇది స్థానం, ఇది సరైనటువంటి పాత్రము అంటే స్థానమైనటువంటిది. ఆస్పదం సంపదలన్నింటికీ కూడా ఇదే స్థానం. చాలా మంది అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి మనకి చెప్తూ ఉంటారు. ఇక్కడికి వస్తే మనకి చక్కగా చుట్టుపక్కల స్నేహితులు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళవచ్చు. మనకు నిశ్చింతగా చేసుకోవచ్చు అని చెప్తారు. ఎందుచేత అంటే ఇదంతా కూడా సంపదలన్నింటికీ కూడా అనేక రకాలైనటువంటి సంపద అంటే మనకి తెలుగులో సంపద అంటే ధనము, భోగమే అనే అర్థంలో ఫిక్స్ అయిపోయింది. కానీ అన్ని సంపదలే. వాళ్ళకి ధన సంపద ఉంది, వాళ్ళకి మిత్ర సంపద ఉంది. అంటే మిత్రులు చాలా మంది స్నేహితులు కలిగి ఉండడు. అలాంటి వాటన్నిటికీ ఇది ఈ ఆర్యావర్త దేశము ఆస్పదం, స్థానం. ఆశ్రయః శ్రేయసాం, శ్రేయస్సుకు అంటే మంగళముకు, నిశ్రేయస్సుకు, మోక్షానికి ఇదంతా ఈ దేశమే, ఈ ఆర్యావర్త దేశమే ఆశ్రయం. ఇది మంగళాలన్నిటికీ కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి చోటు. అంటే ఇక్కడ ఈ మోక్షం కావాలి అనుకున్నప్పుడు, మోక్షం కావాలనుకున్న వారందరికీ కూడా ఈ ఆర్యావర్త దేశమే ఒక ఆధారభూతమైనటువంటి స్థలం. ఆధారభూతమైన అంటే మోక్షం కావాలంటే మరి అన్ని మనకి కాశీ ఉంది, రకరకాలైనటువంటి కాశీ నుంచి రామేశ్వరం దాకా హిమాలయ పర్వతాలు ఇవన్నీ కూడా మోక్షానికి సాధనములుగా మోక్షాలకి సాధనంగా మనకి తోడ్పడేటటువంటివి. ఆ విధంగా శ్రేయసాం ఆశ్రయః, శ్రేయస్సులన్నింటికి, మంగళాలన్నింటికీ కూడా, శుభాలన్నింటికీ కూడా ఇది ఒక ఆశ్రయం, ఒక నిధి లాంటిది, ఒక ఆధారము వంటిది. ఆకరః సాధు వ్యవహార రత్నానాం, సాధు వ్యవహారం అంటే సభ్య సమాజంలో ఏ విధంగా ఉండాలి, ఇతరులతోటి ఎట్లా ప్రవర్తించాలి, స్నేహితులతోటి ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, కుటుంబం వారితో ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా సభ్య వ్యవహారం, సమాజంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేటటువంటి ఆ సాధు వ్యవహారం, ఆ సాధు వ్యవహారము అనేటటువంటి రత్నములకు ఆకరః ఇది ఒక గని లాంటిది. అంటే ఈ గనిలో ఎన్నో సుభాషితాలు ఉన్నాయి. అసలు మన సంస్కృత భాషనే సంస్కరింపబడినటువంటి భాష. అది ఆ సాధు వ్యవహారం, ఆ సంస్కరింపబడినది, ఆ సుభాషితాలు వీటన్నిటి ద్వారా మనం ఒక మంచి ప్రవర్తనలో సభ్య సమాజం మెచ్చుకునే రీతిలో వ్యవహరించడానికి ఇది ఆకరః, ఇది ఒక గని
వంటిది. సదాచారాలన్నింటికీ కూడా ఇదొక గని వంటిది. ఇంకా ఆచార్య భవనం ఆర్య మర్యాద ఉపదేశానాం. గురుకులాల్లో గురువులందరూ అనేక రకాలైనటువంటి ఉపదేశాలు చేస్తూ ఉంటారు. ఆ ఉపదేశాలు చేస్తారు గురుకులంలో. ఈ ఆర్యావర్తం కూడా అటువంటి ఆచార్య భవనం. ఆచార్య భవనం అంటే అటువంటి గురుకులం. ఎటువంటి గురుకులం ఇది? మామూలుగా గురుకులాల్లో అయితే చతుర్దశ విద్యలు నేర్పిస్తారు. మన ప్రెజెంట్ గురుకులాలు, మన ప్రెజెంట్ స్కూల్స్ లో రకరకాలైనటువంటి సబ్జెక్ట్స్, విషయాలు నేర్పిస్తారు. ఇక్కడ ఈ ఆర్యావర్త దేశము ఆ గురుకులంలాగా ఏం నేర్పిస్తున్నది అనంటే ఆర్య మర్యాద ఉపదేశం. ఆర్య మర్యాదను ఉపదేశిస్తూ ఉన్నది. ఆర్య మర్యాద అంటే ఆర్యులైనటువంటి వాళ్ళు ఏ విధంగా, అంటే ఉత్తములైనటువంటి వారు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మర్యాదా పురుషోత్తముడైనటువంటి రాముడు మనకి ఆదర్శం. అటువంటి ప్రవర్తన ఎలా మనము అలవరుచుకోవాలి అని మర్యాద అంటే హద్దు, గీత. ఆర్య మర్యాద, ఆర్యులైనటువంటి వారు ఏ విధంగా, అంటే సంస్కారవంతులైనటువంటి వారు ఏ విధంగా ప్రవర్తించాలి అని అది ఉపదేశించటానికి ఈ ఆర్యావర్త దేశము ఆచార్య భవనం, ఈ ఆర్యావర్త దేశము గురుకులము వంటిది. అటువంటి ఆర్యావర్తో నామ దేశ అస్తి. ఆర్యావర్తము అనే దేశము ఉన్నది. ఇంకా ఆర్యావర్త దేశంలో జనులు ఎలా నివసిస్తున్నారు? ఇప్పుడు వెళ్ళినటువంటి పారాగ్రాఫ్ లో శ్లేషాలంకారాలు ఉన్నాయి, ఉపమాలంకారాలు ఉన్నాయి, రూపకాలంకారాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి అలంకారాలన్నింటినీ అందులో ఉన్నాయి. ఆర్యావర్త దేశము అంటే ఆ సముద్రాత్ పూర్వార్ధ సముద్రాశ్చ పశ్చిమాత్ తయోరేవాంతరం గిర్యోహో ఆర్యావర్త విదుర్బుధాః అని మనుస్మృతిలో ఉన్నదిట. మీ పుస్తకాల్లో ఉందా? లేదు మేడం. అంటే అవసరం లేదనుకోండి, లేదు, అది లేదు, ఇవ్వలేదు. అవసరం లేదని కానీ మనుస్మృతిలో ఆయన మధ్యలో ఇంకో ఆ సముద్రాత్ వై పూర్వాద సముద్రాశ్చ పశ్చిమాత్ తయోరంతరం. పూర్వ పడమర పశ్చిమ సముద్రాలలోకి మధ్యలో ఉన్నటువంటి భాగము ఆర్యావర్త దేశము అని ఆయన మనుస్మృతిలో వర్ణించాడు. మధ్యలో ఇంకో విశేషణం కూడా ఉందండి. హలో, ఏం విశేషం అండి? మధ్యలో పశుపతి జటబంధైవ వికసిత. అవసరం లేదండి, అన్ని అవసరం లేదండి. అవన్నీ చెప్తూ పోతుంటే మనం కేవలం మీరు ఒకటి నాకు చెప్పండి. నేను అవన్నీ చెప్పుకుంటూ పోతానంటే మీ పరీక్షల లోపల ఒక నలచంపు మాత్రమే అవుతుంది, ఇంకే వేరే పాఠాలు అవ్వవు. మీకు అలా కావాలా? ఇలా నేను ఒక వ్యాసం రాయటానికి మీకు ఒక ఆర్యావర్తం గురించి రాయాలి అని అంటే మీరు ఎంత ఇప్పుడు చెప్పినంత కూడా మీరు పరీక్షలలో టైం దొరకదు. 20 నిమిషాల్లో ఎన్ని రాయగలరు? 10 మార్కుల ప్రశ్నకి ఎంత రాయగలరు? ఎంతసేపు రాస్తారు? సమయం కూడా మనం ఆలోచించుకోవాలి కదా ఎంత అనేది. తర్వాత ఇప్పుడు మనకి అలా చిన్న కొన్ని వదిలేసుకుంటూ వెళ్తే కానీ మనం ముందుకి సాగలేము. అన్ని చెప్పుకుంటే ఇంకా అట్లా అంటే మొత్తం అసలు నలచంపు చెప్పాలంటేనే 4-5 నెలలు, 5-6 నెలలు పడుతుంది మొత్తం చెప్తూ పోతే. మరి ఒక్క పరీక్షల లోపల మరి ఇది ఒక్కటే అవుతుంది. నేను మీ గురించి ఆలోచించి ఇలాంటిది చేశాను. ఎందుకంటే నేను ఇప్పటికి నలచంపు 2-3 సార్లు చెప్పాను. చెప్పినప్పుడు నేను నోటీస్ చేశాను, గమనించాను. ఇది మొత్తము అక్షరము చెప్పుకుంటూ పోతే 3-4 నెలలు కనీసం పడుతుంది. అప్పుడు మరి మిగతా సబ్జెక్ట్స్ అన్ని కావద్దా? నలచంపే కాదే, నలచంపుతో పాటే మీకు అదే పేపర్ లో ఇంకోటి ఏదో ఉంది కదా, మాళవిక అగ్నిమిత్రం అవ్వాలి.
అడవికి అగ్నిమిత్రము నలచెంపు కలిపి ఒక పేపరు. రెండో పేపరు సంస్కృత సాహిత్య ఛందస్సు చరిత్ర, గ్రామర్, సమాసాలు. సమాసాలైతే ఏ ఒక్క సూత్రం కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు కదా. ఇప్పుడు మిమ్మల్ని ఇది ఆర్యావర్తం గురించి ఎస్సే రాయమన్నారు అని అంటే మీరు ఒక 4-5 విశేషణాలు రాసినా కూడా ఆర్యావర్త వర్ణన అయిపోతుంది. అది ఎందుకంటే ఇది ఎస్సే లాగా వస్తుంది కాబట్టి. మీకు ఇదేంటి దాన్ని ఏమంటారు, గ్రామర్ లో అయితే, వ్యాకరణంలో అయితే ఏ సూత్రం ఇస్తారో మనకు తెలియదు. అందుచేత అవి ఆ సూత్రాలు మొత్తం అన్ని చదవాలి. సమాస ప్రకరణము చాలా పెద్ద ప్రకరణం. అందులో అసలు మీరు బైహార్ట్ చేయాల్సింది, గుర్తుంచుకోవాల్సింది ఎన్ని ఉంటాయంటే అన్ని ఉంటాయి. సమాస ప్రకరణం, సమాస ప్రకరణము అవ్వాలి. మరి ఇంకా ఇప్పుడు విశాలాక్షి గారు ఎన్ని 2 అయిపోయినాయా? 2 సూక్తాలు అయిపోయినాయా? ఒక్క సూక్తమైంది మేడం. ఒకటే ఒక్క సూక్తమైందండి. ఒకటే అయింది, మొదటిది సోమ ఒకటే. సూక్తమైంది. సోమ సూక్తం అయింది. సోమ సూక్తం ఒకటే అయిందా? 2 క్లాసుల్లో ఒకటైంది మేడం. ఒకటి ఇంకా పూర్తి చేసి. ఇంకా మూడో 4గో సూక్తాలు ఉన్నాయి. ఐదు- తర్వాత ఆరు- వేదిక్ ఐదు- లిటరేచర్ ఉంది. 5 ఉన్నాయమ్మా, ఇంకా మొత్తం 7. ఇంకా వేదిక్ సూక్త వేదిక్ లిటరేచర్ ఉంది. అవును అవును. వేదిక్ లిటరేచర్ ఉంది. తర్వాత యోగ ఉంది, వేదాంత సారం ఉంది. యోగా వేదాంతాలు ఇవేమో వదిలిపెట్టడానికి వీల్లేదు కదా. ఎక్కడన్నా యోగ సూత్రం మధ్యలో 1, 2 వదిలేసి స్కిప్ చేసి 4గోది చెప్తాను అంటే కుదరదు కదా. అక్కడ అసలు ఇట్లా స్కిప్ చేసి ఒక ఎస్సే రాయడానికి తగినంత విధంగా చేయగలిసిన ఉన్నది ఈ నలచెంపు ఒకటే. కొంచెం కొద్దో గొప్ప మాళవిక అగ్నిమిత్రం ఇంపార్టెంట్ అన్నీ తీసుకొని. అందుకని నాకు చెప్పడానికి నాకేమీ పర్వాలేదు. ఒక 5 నెలలు కూర్చొని మెల్లగా రోజుకో గంట చొప్పున నాకు కుదిరినప్పుడు అలా అంటే మిగతా క్లాసులకు అడ్డం రాకుండా ఉన్నప్పుడు చెప్తాను. కాకపోతే మీకు అక్కడికి వచ్చేటప్పటికి మీకు శూకర వర్ణన, నలమహారాజు శూకరంతోటి యుద్ధం చేయటము అనేది ఏదైతే ఉందో ఆ పార్ట్ ప్లస్ దమయంతి విదర్భ వర్ణన, దమయంతి వర్ణన వినకుండానే మీకు పరీక్షలు మొదలైపోతాయి. ఓయ్. అమ్మో. ఒక్కటి ఎప్పుడు కూడా టీచరు తన శిష్యుల యొక్క క్షేమమే గురు. అభివృద్ధినే కోరుకుంటారు కానీ వీళ్ళకి ఇలా సగం చెప్పి సగం వదిలేసి వాళ్ళని కష్టాల పాలు చేద్దాము అని అనుకోరు. మీకు నిన్న కూడా చెప్పాను, మీరు మధ్యలో చదువుకోండి. ఎక్కడైనా మీకు అర్థం కానివి ఏమన్నా ఉంటే కనుక అవి అవునండి. బ్రాకెట్ వేసి పెట్టుకోండి. మనం అయిన తర్వాత సమయాన్ని బట్టి సమయానుకూలంగా మనం వాటిని కూడా చదువుకుందామని చెప్పారు. అవును. అలాగే చదవమంటారమ్మా? ఆ, ఎస్మిన్ అనవరత ధర్మ కర్మోపదేశ శాస్త్ర సమస్త వ్యాధి వ్యతిరేకరాః పురుషాయుష జీవిన్యః సకల సంసార సుఖభాజః ప్రజాః తథా హి కుష్ఠయోగో గాంధికాపనేషు స్ఫోట ప్రవాదో వైయాకరణేషు సన్నిపాతస్థాలేషు గ్రహ సంక్రాంతి జ్యోతిః శాస్త్రేషు భూత వికారవాదః సాంఖ్యేషు క్షయస్థితిషు గుల్మవృద్ధిర్వనభూమిషు గలగ్రహో మధ్యేషు గంధకోత్థానం పర్వతవనభూమిషు శూల సంబంధ చండికాయతనేషు దృశ్యతే న ప్రజాసు. నెక్స్ట్ ఇది కూడా చదవమంట. ఎత్ర చ మనోహారి సారస ద్వంద్వాః తత్పరేషు ద్విగుణా తత్పురుషేణ ద్విగుణా చాధిష్ఠితాః కాదంబరీ గద్యబంధా ఇవ దృశ్యమాన బహువ్రీహయః కేదారాః. ఇది కొంచెం వెనకాల ఉంది కదా, మధ్యలో ఒక పారాగ్రాఫ్ లేదు. యస్మిన్ అంటే దేని ఎందైతే, దేని యందు? ఆర్యావర్త దేశమందు అనవరత ధర్మ కర్మ ఉపదేశ. అనవరతము నిరంతరము
అంటే ఎప్పటికప్పుడు అన్ని కూడా ధర్మ కర్మ ఉపదేశ, ధర్మ కర్మ ఉపదేశ, ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి, కర్మమును ఏ విధంగా ఆచరించాలి, మనకి భగవద్గీతలో చెప్పినటువంటి విధంగా అలా ఆ ధర్మ కర్మాలు అన్నీ కూడా ఆ నిరంతరము ఆ పుణ్యకర్మలన్నీ కూడా కర్తవ్యాలు ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో ఆ కర్తవ్యములైనటువంటి కర్మలన్నింటినీ కూడా ఆ ధర్మాలన్నింటినీ కూడా ఆ ఉపదేశించటము చేత అనవరతం. అది కూడా ఎప్పుడు ఏదో ఒక పండగ వచ్చింది అని అంటే పండగ నాడు గుడికి వెళ్ళి రండి, పండగ నాడు దేవుడికి దీపం పెట్టండి అనటం కాదు, పండగ నాడు దానం చేయటండి అనటం కాదు. ఫాదర్స్ డే రోజు మాత్రమే వెళ్ళి తండ్రిని పలకరించండి, మదర్స్ డే రోజు మాత్రమే అమ్మను గుర్తించండి కాదు. అనవరతం. అనవరతం అంటే నిరంతరము ధర్మ కర్మ ఉపదేశ, ధర్మాలు కర్మాలు ఇవన్నిటి కూడా ఆచరించవలసినటువంటి ధర్మము కర్మము రెండింటిని కూడా ఉపదేశించడం చేత శాంత సమస్త వ్యాధి వ్యతికరాహ ఉపదేశాత్ శాంత సమస్త వ్యాధి అన్ని రకాలైనటువంటి వ్యాధుల వల్ల కలిగేటటువంటి వ్యతికరాహ విపత్తులన్నీ కూడా, వ్యాధులకు సంబంధించినటువంటి రకరకాలైనటువంటి బాధలు, కష్టాలు, అటువంటివన్నీ కూడా ఆపదలు అవన్నీ కూడా శాంతించిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు ధర్మకర్మాలను ఆచరిస్తూ ఉంటారు. ధర్మకర్మని ఆచరిస్తూ ఉన్నారు కాబట్టి ఆ పుణ్యకర్మలన్నింటినీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరు వారు చేయవలసినటువంటి ఆ పనులన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి దాని వలన అన్ని సమస్తమైనటువంటి సకలమైనటువంటి రోగాల వల్ల కలిగేటటువంటి కష్టాలు, రోగ సంబంధితమైనటువంటి బాధలు, విపత్తులు, ఆపదలు ఇవన్నీ కూడా శాంతించి పోయినాయి. అంటే ఎవరు కూడా ఆ రోగాల బారిన పడడము లేకుండా పురుషాయుష జీవిన్యః, పురుషాయుషము అంటే శతాయుష్ కాలము మొత్తము వారి జీవిత సమస్తము అంటే 10 ఏళ్లకే చనిపోవడం, 20 ఏళ్ళకి చనిపోవటము, 30 ఏళ్ళకి చనిపోవడం ఇలాంటివన్నీ కూడా ఏమీ లేకుండా మొత్తం కంప్లీట్ గా జీవితం అంతా కూడా 100 ఏళ్ళు కూడా జీవించటము. ఆ జీవించటమే ఎట్లా మంచంలో పడో కోమాలో ఉండో కాదు, ఎటువంటి వ్యాధులు లేకుండా, ఎటువంటి వ్యాధుల యొక్క కష్టాలు లేకుండా పురుషాయుష జీవిన్యః సకల సంసార సుఖభాజః ప్రజలు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు సకల సంసార సుఖభాజః, సకల సంసార ఈ మొత్తము ప్రపంచంలో ఉన్నటువంటి విషయ సుఖములనన్నింటినీ కూడా భాజః అనుభవిస్తూ ఉన్నటువంటి వారు, ఈ సమస్తమైనటువంటి సుఖాలని అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ జనులందరూ కూడా ఆ ప్రపంచంలో అక్కడ ఆ ఆర్యావర్త దేశంలో ఉన్నారు. ఆర్యావర్త దేశం లాగా శుభవార్తలు నిండిపోయాయండి. అదే కదా ఆర్యావర్తం చదువుతుంటే అంటే అంత శుభకరమైన చెప్పారు కదా, పుణ్యకారిణ శరణ్య అని. శుభప్రదంగా అట్లా రాజపుష్ప కూడా ఒక ఆర్యావర్తమే, అక్కడ అన్ని సంపదలు ఉన్నాయి. నిజమే. పురుషాయుష జీవిన్యః సకల సంసార సుఖభాజ, ఈ సమస్త విషయంలో ఉన్నటువంటి ఆనందాలు ఏవైతే ఉన్నాయో అంటే విషయ సుఖాలు అన్ని కూడా సంసార మామూలు ఇహలోక సుఖాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇహలోక సుఖాలన్నీ కూడా అనుభవిస్తూ ఆనందంగా వాళ్ళ పూర్తి ఆయుర్దాయము, సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని అనుభవిస్తూ ఆయుర్దాయంతో జీవిస్తూ ఉన్నారు అక్కడి ప్రజలు, ఎటువంటి రోగాల భారీ లేకుండా, రోగముల యొక్క బాధ లేకుండా. తదాహి అట్లే ఏం చెప్తున్నాడు అంటే ఇంకా
రోగాలు మరి పేర్లు చెప్తున్నాడు. రోగాల యొక్క పేర్లు చెప్తున్నాడు. రోగాల పేర్లు చెప్పి అవి ఎక్కడెక్కడ దొరుకుతాయి అని చెప్తున్నాడు. దీనిని ఒక పరిసంఖ్య అలంకారము అని అంటారు. శ్లేష అనుప్రాణిత పరిసంఖ్య అలంకారం. కుష్ఠయోగి గాంధికాపణేషు. కుష్ఠయోగి మరి డిక్షనరీలలో ఇవన్నీ ఉంటాయి కదా, ఈ రోగాల పేర్లన్నీ. మరి ఇవి ఎక్కడున్నాయి అని అంటే కుష్ఠయోగ అంటే కుష్ఠు వ్యాధి మనకు తెలిసిందే కదా, కుష్ఠు వ్యాధి. ఆ కుష్ఠు వ్యాధికి సంబంధించినటువంటి కుష్ఠు యోగి, దానికి యుక్తమైనటువంటిది, దానికి తగినటువంటి ఆ కుష్ఠు వ్యాధికి తగినటువంటి మందు ఎక్కడ దొరుకుతుంది అంటే గాంధికాపణేషు. అది కేవలము గాంధికాపణేషు అంటే సుగంధ ద్రవ్యాలు విక్రయించేటటువంటి మార్కెట్లు. అక్కడ పూర్వకాలంలో మార్కెట్లన్నీ కూడా ఎక్కడికక్కడ వేరువేరుగా ఉండేవి. గిన్నెలన్నీ దొరికేటటువంటిది ఒక చోటు, బంగారం అంతా దొరికేది ఒక చోటు, బట్టలన్నీ దొరికేది ఒక అంగడి. అలా అంగడులన్నీ అంగడ్లు మార్కెట్లన్నీ కూడా విడివిడిగా ఉండేవి. అయితే ఈ కుష్ఠు వ్యాధికి సంబంధించినటువంటి మందు ఎక్కడుంది అని అంటే గాంధికాపణేషు. సుగంధ ద్రవ్యాలన్నీ దొరికేటటువంటి కుష్ఠు వ్యాధి కోసంకి ఏం మరి మందు వాడతారు మరి. ఆ మందు ఆ సుగంధ ద్రవ్యాల అమ్మేటటువంటి అంగళ్ళలోనే ఉంది. కానీ ఈ లాస్ట్ వర్డ్ చూడండి, న ప్రజాసు దృశ్యతే. యోగి దృశ్యతే న ప్రజాసు. ఆ ఆర్యావర్త దేశంలో కుష్ఠయోగము దృశ్యతే కనబడుతూ ఉన్నది. ఎక్కడ ఆ కుష్ఠు వ్యాధి కనబడుతూ ఉన్నది అని అంటే గాంధికాపణేషు మాత్రమే. ఆ గాంధికాపణేశాలలో మాత్రమే సుగంధ ద్రవ్యాలు అమ్మేటటువంటి ఆ విపణులందు మాత్రమే దొరుకుతున్నది. కానీ నా ప్రజాసు, ప్రజలలో అటువంటి వ్యాధి లేదు. ఎందుచేత లేదు? ధర్మ కర్మోపదేశాల మూలాన సమస్తమైనటువంటి వ్యాధుల యొక్క బాధలన్నీ కూడా, వ్యాధి సంబంధితమైనటువంటి విపత్తులన్నీ కూడా అణిగిపోయి ఉన్నాయి. సమస్తము అణిగిపోయి ఉన్నాయి. అణిగిపోయిన తర్వాత ఇంకెక్కడ వస్తుంది? మరి కుష్ఠయోగి కనపడుతున్నది అని అంటే ఎక్కడ కనబడుతోంది? గాంధికాపణేషు న ప్రజాసు. ఇట్లానే ఈ మొత్తం అన్ని విశేషణాలకి ఇట్లా ఉన్నటువంటి, అంటే ఒక చోట ఉన్నది ఒక చోట లేదు అని వర్ణిస్తే దాన్ని పరిసంఖ్య అలంకారము అంటారు. ఈ పరిసంఖ్య అలంకారమే శ్లేష అనుప్రాంత. మంచిది. కనబడతావా? మళ్ళా ఇంకా కనబడవా? కుష్ఠయోగి. ఆ కుష్ఠయోగి అది ఎక్కడ ఉంది అని అంటే ఈ గాంధికాపణేషు మాత్రమే దృశ్యతే నతు ప్రజాసు. ప్రజలలో మాత్రము లేదు. అలానే స్ఫోట ప్రవాద వ్యయాకరణేషు. స్ఫోట ప్రవాద, స్ఫోటము అని అంటే అమ్మవారు మచ్చలుగాను గడ్డలుగాను ఒంటి మీద వస్తుంది ఆ వ్యాధి. ఆ స్ఫోట ప్రవాదము, ఆ స్ఫోటాలు అన్ని కూడా అంటే మనుషుల యొక్క శరీరం మీద వచ్చేటటువంటి రకరకాలైనటువంటి మచ్చలు, గడ్డలు ఇలాంటివి, ఇవన్నీ కూడా స్ఫోట ప్రవాద దృశ్యతే, అది కనబడుతూ ఉన్నది. ఎక్కడ కనబడుతూ ఉంది? వైయాకరణేషు న ప్రజాసు. వైయాకరణలలో మాత్రమే ఆ స్ఫోట ప్రమాదము కనిపిస్తుంది. స్ఫోట ప్రమాదం అంటే ఆ స్ఫోటం అనేటటువంటి వ్యాధి. ఆ స్ఫోటం అనే వ్యాధి వ్యాకరణ పండితులలో కనిపిస్తోంది కానీ ప్రజల్లో మాత్రం కనబడటం లేదు. మరి ఈ వ్యాకరణ పండితుల్లో కూడా స్ఫోటం అనేటటువంటి వ్యాధి ఎలా ఉంది అని అంటే వైయాకరణులకు ఒక స్ఫోటవాదము, స్ఫోట సిద్ధాంతము అని ఉంది. స్ఫోటవాదము, స్ఫోట సిద్ధాంతము అంటే మనం ఒక పదం ఏదన్నా కనుక చెప్పాము అంటే ఆ పదం ఒక పదం ఉచ్చరించినప్పుడు రామః అని ఒక పదం ఉచ్చరించినప్పుడు అందులో రా మ రా అ మ ఆ విసర్గ ఇన్ని ఉన్నాయి. 5 అక్షరాలు ఉన్నాయి. మరి ఈ 5 అక్షరాలు మనము ఎప్పుడైతే నోట్లో నుంచి ఉచ్చరిస్తున్నామో, ఉచ్చరించిన తర్వాత అది గాలిలోకి వచ్చి గాలిలో కలిసిపోతుంది. ఇది ఏ విధంగా శ్రోత చెవులకు చేరి
శ్రోత చెవులలో లో ఇది నేను రామ అన్న అర్థాన్ని ఇచ్చాను అనేది ఎట్లా ప్రస్ఫుటం చేస్తాయి అని అంటే, దానికి ఆ వెళ్ళినటువంటి శబ్దాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అక్కడికి వెళ్ళిపోయి కలగాపులగమైపోయి చెప్పదలుచుకున్నటువంటి ఒక అర్థాన్ని పరిస్ఫురింప చేస్తాయి. ఒక ఒక అర్థాన్ని ఇట్లా ధ్వనిలాగా బయటికి వెళ్ళగక్కుతుంది. దానిని స్ఫోటవాదము అని అంటారు. వ్యాకరణంలో మీరు నెక్స్ట్ సెమిస్టర్ లో నేర్చుకుంటారు. ఇది స్ఫోటవాదం అంటే ఒక్కసారిగా మనం చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఒక ఒక రకంగానే ఒక ఫ్లాష్ లాగా బయటికి రావడాన్ని స్ఫోటము అని అంటారు. అటువంటి అది వ్యాకరణలలో చాలా ప్రసిద్ధమైనటువంటి సిద్ధాంతము. దాని గురించినటువంటి తర్జన భర్జనలు చాలా ఉన్నాయి. మీరు ఇప్పుడు నిరుక్తంలో చదువుకున్నారు కదా, శబ్దము నిత్యమా అనిత్యమా అని. అలాంటి శబ్దము నిత్యమైతే ఉండాలి కదా, అనిత్యమై ఇప్పుడు మరి చెవుల దాకా వస్తున్నప్పుడు గాలిలోకి వెళ్ళిపోతున్నప్పుడు అది అనిత్యమైపోయింది కదా అంటే, కాదు, అది నిత్యమైన శబ్దము. చెవులలోకి వెళ్ళి అక్కడ ఒక సంస్కారం చేత ఇవ్వగలిచినటువంటి అర్థాన్ని ఇస్తుంది అని చెప్తుంది. ఇదంతా కూడా స్ఫోట వాదము అని అంటారు. ఇలా వ్యాకరణంలో కొన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. కొన్ని వేల సిద్ధాంతాలు ఉన్నాయి. ఏ పదము ఎట్లా ఏర్పడింది, దాని యొక్క ఆ పదం యొక్క ఆరిజిన్ ఏంటి అని చర్చించిన గ్రంథాలు చాలా ఉన్నాయి. అందులో ఆ వాదాలన్నిట్లలో ఒక వాదము స్ఫోట వాదం. ఆ స్ఫోటవాదము అనేది వైయాకరణలో ఉంది, కానీ వైయాకరణేషు దృశ్యతే న ప్రజాసు. ఇంకా నెక్స్ట్ సన్నిపాత తాళేషు. సన్నిపాత అంటే సన్నిపాత జ్వరం. సన్నిపాత జ్వరం అంటే టైఫాయిడ్. మనం ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం సన్నిపాతం అని. టైఫాయిడ్ మేడం. కొంచెం వణికిపోయేటటువంటి జ్వరం. ఆ జ్వరము సన్నిపాత దృశ్యతే, కనబడుతూ ఉన్నది. ఎక్కడ? తాళేషు. తాళం వేస్తూ ఉన్నప్పుడే ఆ వణుకుతున్నది, ఆ చేతులు తాటించుకోవటం అనేది, ఒకదాన్ని ఒకటి కొట్టుకోవటం అనేది, అవన్నీ కూడా తాళం సంగీతము వాయించే వాళ్లకు, ఆ వాద్య సంగీతం గాని వాయించే వాళ్లకు ఆ చేతులు తాటించటము, వణకటము అనేది ఉన్నది, కానీ నా ప్రజలలో లేదు. అలానే గ్రహ సంక్రాంతి జ్యోతిష్ శాస్త్రేషు దృశ్యతే న ప్రజాసు. గ్రహ సంక్రాంతి గ్రహాలన్నీ కూడా ఒక దాంట్లో నుంచి ఇంకొక దాంట్లోకి సంక్రమించటం. మన జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు కదా, మీకు గురుగ్రహంలో శనిగ్రహం వచ్చిందండి, ఈ పూజలు చేయించండి అంటారు. లేదా చంద్రగ్రహంలో శుక్రగ్రహం వచ్చేసిందండి, అంతా శుభకరంగా ఉంది అని. ఇట్లా ఆ గ్రహ సంక్రమణము 9 గ్రహాలు కూడా ఒక దాంట్లోకొకటి వెళ్ళటము అనేది జ్యోతిష్ శాస్త్రేషు దృశ్యతే, జ్యోతిష్ శాస్త్రములలోనే ఉన్నది. నా ప్రజాసు, ప్రజల్లో కనబడటం లేదు. కానీ గ్రహ సంక్రాంతి ప్రజలలో ఏంటి? ప్రజలలో నేను జ్యోతిష్ శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళని వాడికి తెలియదు కదా ఆ గ్రహాలు అన్ని ఇలా సంక్రమణం అయినాయి అని. గ్రహ సంక్రాంతి అంటే గ్రహ పట్టివేయటం, బట్టం. ఆ బంధింపబట్టము అనేది, ఆ గ్రహ సంక్రమణము అనేది, ఆ గ్రహాల చేత ఆవరింపబడి ఉండడం అనేది కేవలం జ్యోతిష్ శాస్త్రంలో కనబడుతుంది, కానీ ప్రజలలో లేదు. ప్రజల్లో అటువంటి గ్రహ సంక్రమణములే లేవు. సంస్కృతంలో అన్నాడు గ్రహాణం సంక్రాంతి జ్యోతిష్ శాస్త్రేషు. భూత వికారవాద సాంఖ్యేషు. మరి భూత వికారవాద సాంఖ్యేషు దృశ్యతే న ప్రజాసు. భూత వికారవాద భూతాలు దయ్యాలు పట్టడం లాంటిది, అటువంటివన్నీ కూడా ఎక్కడున్నాయి అని అంటే సాంఖ్యశాస్త్రంలోనే ఉన్నాయి తప్ప కానీ ప్రజల్లో లేదు. సాంఖ్యశాస్త్రంలో భూత వికారాలన్నీ ఉన్నాయి కదా. ఒక ప్రకృతి నుంచి మహత్ నుంచి అహంకారం, బుద్ధి, అహంకారము, దాని నుంచి పంచభూతాలు, తన్మాత్రల నుంచి పంచభూతాలు, ఇట్లా ఒకదాని నుంచి ఒకటి 24 తత్వాల యొక్క నిరూపణము సాంఖ్యశాస్త్రంలో కనిపిస్తుంది. అంతేగాని ఈ భూత వికారవాద సాంఖ్యశాస్త్రంలో కనిపిస్తుంది, కానీ ఆ భూతాల యొక్క మార్పు, పంచభూతాల యొక్క మార్పు అక్కడ కనిపిస్తుంది, కానీ
ఆ భూత వికారవాద, ఆ భూతాలు దయ్యాలు అనేటటువంటి ఆ వైద్యాలు గాని ఆ వికారాలు గాని ప్రజలలో లేదు, నా లేదు. క్షయ స్థితిషు, క్షయవ్యాధి టీబీ, క్షయవ్యాధి తిథిషు దృశ్యతే నా ప్రజాసు. క్షయవ్యాధి తిథులలో కనిపిస్తుంది, కానీ ఒకదాని తర్వాత ఒకటి తగ్గిపోవటం అనేది ఆ తిథివార నక్షత్రాలలో మాత్రమే ఆ క్షయము కనిపిస్తూ ఉంటుంది, కానీ ప్రజలలో మాత్రము లేదు. చంద్రుడు క్షీణించడము, వృద్ధి చెందటము, దాన్ని బట్టి మనకి అన్ని రకరకాలైనటువంటి తిథులు వస్తాయి. ఆ తిథులన్నీ పోవటము, మళ్ళీ మొదటి నుంచి రావటము. ఇవి 14 వెళ్ళిపోయి అది క్షయమైపోయి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టటం. ఇలాంటి క్షయం అనేది ఆ తిథులలో ఉంది, కానీ ప్రజలలో నా దృశ్యతే కనపడటం లేదు. అలానే గుల్మ వృద్ధి వనభూమిషు దృశ్యతే నా ప్రజాసు. గుల్మ వృద్ధి, గుల్మము అనేటటువంటి వ్యాధి. గుల్మము అంటే ఏం రకమైనటువంటి వ్యాధి? చర్మం మీద పుండ్లు పడతాయి కదమ్మా కొంతమంది కదా, దాన్ని గుల్మములు అంటారా? చర్మం మీద పుట్టేటటువంటి పుండ్లు, గోలుగా గుండ్రగుండ్రంగా చెమటకాయల్లాగా వస్తాయి, అది కదా? గుల్లలుగా వస్తాయి. ఆ గుల్మ వృద్ధి వనభూమిషు దృశ్యతే నతు ప్రజాసు. అటువంటి గుల్మ వృద్ధి వనభూములలో ఏంటి అలా కాయలుగా రావడం అనేది? అంటే గుల్మములు అంటే రకరకాలైనటువంటి ముళ్ళుగా ఉన్నటువంటివంతా ఆ ముళ్ళు అనేవి వనభూములలో ఉన్నాయి, కానీ ఆ ముళ్ళ వ్యాధి ప్రజలలో లేదు. అలానే గలగ్రహ మత్స్యేషు, గలగ్రహము అంటే గొంతు పట్టుకోపోవడం, డిఫ్తీరియా లాంటి గొంతు పట్టుకోపోవడం లాంటి వ్యాధి దృశ్యతే, అది కనబడుతోంది. ఎక్కడ కనబడుతోంది? మత్స్యేషు, కేవలము చేపల్ని పట్టుకోవడంలోనే. చేపల్ని పట్టుకోవడం వాడు జాలం వేసి ఆ హుక్కు తోటి ఆ కొక్కెంతోటి ఆ చేపని పట్టుకోవడం అనేది ఇక్కడ కనిపిస్తున్నది, కానీ చేపల విషయంలో కనిపిస్తున్నది, కానీ నా ప్రజాసు దృశ్యతే, ప్రజల్లో మాత్రం అలాంటిది కనపడటం లేదు. అలానే గండకోత్థానం వనభూమిషు దృశ్యతే నా ప్రజాసు. గండకోత్థానం, గండకములు అంటే కూడా థైరాయిడ్ స్వెల్లింగ్స్ మేడం, థైరాయిడ్ అటువంటి వ్యాధులు, అవన్నీ ఆ ఉత్థానం వాటి యొక్క పెరుగుదల అంతా కూడా పర్వత వనభూముల్లో కనిపిస్తున్నాయి, కానీ ప్రజల్లో కనబడటం లేదు. ఇక్కడ గండకము అంటే ఇంకొక శ్లేషలో ఇంకొక అర్థము ఖడ్గమృగాలని అర్థం. ఖడ్గమృగాలు తిరుగాడేదంతా కూడా ఆ పర్వత వనభూముల్లో కనిపిస్తున్నాయి, కానీ ఆ గండకముల యొక్క ఉత్పాదనము పెరగడం అనేది ప్రజలలో కనబడటము లేదు. అలానే శూల సంబంధ చండికాయతనేషు దృశ్యతే నా ప్రజాసు. శూల సంబంధం, శూలానికి సంబంధించినటువంటి శూల వ్యాధి, పైల్స్ లాంటివి చండికాయతనేషు దృశ్యతే నా ప్రజాసు. చండికాయతనేషు, ఆ శూలం ఎక్కడ కనిపిస్తున్నది అంటే అమ్మవారి గుడిలోనే, అమ్మవారి చేతులలోనే ఆ శూలం పెట్టినట్టు కనిపిస్తున్నది, కానీ ఆ శూల వ్యాధి మాత్రం ప్రజలలో ఎక్కడ లేదు. ఇట్లా ప్రజలందరూ కూడా ఎటువంటి వ్యాధులు లేకుండా కంప్లీట్ గా పూర్ణ ఆయుర్దాయాన్ని జీవిస్తూ ఉన్నారు, సర్వసుఖాలు అనుభవిస్తూ. ఎక్కడైతే మనోహారి, ఇది ఎక్కడుంది మీకు? మాకు 4వ గద్యంలో చతురగోపశోభిత సంగ్రామ గ్రామా ఇవ, అది అయిన తర్వాతనా? 5వ గద్యం అమ్మ, తర్వాత గద్యంలోనే ఉంది. మీరు ఇప్పుడు చెప్పినవన్నీ గద్యాలమ్మా ఇవన్నీ. నేను చెప్పింది గద్యము, 4 చెప్పారు, పద్యము. ఇప్పుడు 5వ. ఇది గద్యం యొక్క అన్వయ క్రమం.
ఆహా. ఆ. ఎత్ర చ మనోహారి ద్వంద్వాః పురుషేణ తత్పురుషేణ ద్విగుణా చ అధిష్ఠితాః కాదంబరీ గద్య ప్రబంధాః ఇవ దృశ్యమానః బహువ్రీహయః కేదారాః. ఎక్కడెక్కడైతే పంట పొలాలు అధికంగా ఉంటాయో ఆ పంట పొలాలన్నీ అధికంగా ఉన్నటువంటి ప్రాంతము చాలా సుందరమైనటువంటి ప్రాంతము, నివాసయోగ్యమైనటువంటి ప్రాంతము అని చెప్తారు. అందుకనే మనకి వందే మాతరం సస్యశ్యామల దేశం అంటారు కదా. ఆ సస్యశ్యామలమైనటువంటి దేశం మన ఆర్యావర్త దేశం. ఇక్కడ ఎక్కడైతే ఏ ఆర్యావర్త దేశంలో అయితే కేదారాహ అంటే పంట పొలాలు, ఆ పంట పొలాలు సమృద్ధిగా ఉన్నటువంటి ఆ పంట పొలాలు మనోహారి సారస ద్వంద్వ ఆ పచ్చని పంట పొలాల మీద తెల్లని పక్షులు ఎగురుతూ కనిపిస్తూ ఉంటాయి. అవి చాలా వరకు ఆ సారస పక్షులు చాలా వరకు కూడా జంటలుగానే ఎగురుతూ ఉంటాయి. అక్కడ ఆ పంట పొలాలన్నీ కూడా మనోహారి సారస ద్వంద్వాహ, మనోహరమైనటువంటి సారస పక్షుల యొక్క ద్వంద్వాలు. మీకు ఇప్పుడు ఇక్కడ ద్వంద్వాహ తత్పురుషేణ ద్విగుణ బహువ్రీహి అంటే మీకు ఏం అక్కడ సమాసాల పేర్లు. ఆ సమాసాల పేర్లకి ఇక్కడికి సంబంధం ఏంటి? మనోహారి సారస ద్వంద్వాహ, మనోహరమైనటువంటి సారస పక్షుల యొక్క ద్వంద్వాహ జంటలు, అలా జంటలు ఉన్నాయి. దీనికి మళ్ళీ ఇంకో కనెక్షన్ ఉంది తర్వాత. అది తత్పురుషేణ ద్విగుణాచ అధిష్ఠితాః. ఇంకా ఆ పంట పొలాలలో మరి ఎద్దులు తిరుగుతూ ఉంటాయి. ఆ ఎద్దులు ద్విగుణ రెండేసి ఎద్దులనే కదా నాగటి కట్టేది. అవి తత్పురుషేణ వాటి యజమాని అయినటువంటి ఆ ద్విగుణ రెండు జంట ఎద్దులు తత్పురుషేణ వాని యొక్క యజమాని చేత అధిష్ఠితాః, ఆయన చేత అధిరోహింపబడుతూ ఉన్నాయి ఆ ఎద్దులు. జంట ఏనుగులు, ఎద్దు బండిలు అలాంటివన్నీ కూడా తత్పురుషేణ వారి యొక్కటువంటి యజమాని చేత అధిరోహింపబడుతూ ఉన్నాయి. అధిష్ఠితాః కాదంబరీ గద్య ప్రబంధ ఇవ. ఇది ఉంచండి. దృశ్యమాన బహువ్రీహయ కేదారాః. ఆ కేదారములన్నీ కూడా బహువ్రీహయ దృశ్యమాన. బహువ్రీహయ అనేక విధములైనటువంటి ధాన్యాలు, ధాన్యాలు, బహువ్రీహి అధికమైనటువంటి ధాన్య సంపదతోటి దృశ్యమానాః కనబడుతూ ఉన్నాయి. ఎట్లా? కాదంబరి గద్యబంధ ఇవ. ఎట్లా అయితే కాదంబరి గద్య బంధం వలె బాణభట్టు రచించినటువంటి ఆ కాదంబరి గద్య కావ్యము ఎట్లా ఉందో ఆ రకంగా ఈ కేదారాలన్నీ ఉన్నాయి. కేదారములోనేమో సారస పక్షుల ద్వంద్వాలు ఉన్నాయి. రెండెద్దులని అధిరోహించిన పురుషుడున్నాడు. అనేక రకాలైనటువంటి ధాన్య సంపదలతో కూడి కేదారాలు ఉన్నాయి. మరి కాదంబరి గద్యబంధంలో ఏమున్నాయి? మనోహరమైనటువంటి సరసమైనటువంటి సరసస్య భావం సారసం, సరసమైన అందమైన మనోహరమైనటువంటి ద్వంద్వ సమాసాలు, తత్పురుష సమాసాలు, ద్విగు సమాసాల చేత అధిష్ఠిత అంటే ఇక్కడ కాదంబరి గద్యబంధానికైతే యుక్తమైన దాంతో కలిగి ఉన్న ద్వంద్వ సమాసాలు, తత్పురుష సమాసాలు, ద్విగు సమాసాలు, మనోహరమైనటువంటి సమాసాలన్నిటితోటి కూడి ఉన్నదయి కాదంబరి గద్యబంధ ఇవ దృశ్యమాన బహువ్రీహయ. మరి ఇక్కడ బహువ్రీహయ అంటే ఏంటి? రకరకాలైనటువంటి బహువ్రీహి సమాసాలతోటి ఆ ఆర్యావర్త దేశము చక్కటి పంట పొలాలతోటి అందంగా మనోహరంగా బహుసుందరంగా ఉన్నది. మేడం, ఇది రెండు అలంకారాలు అని చెప్పారు. ఏంటండి? శ్లేషాలంకారం, ఇంకొకటి ఏంటండి అన్నారు? పరిసంఖ్య అంటే మీకు చాలానే వస్తాయి పరిసంఖ్య అలంకారాలు. ఒక చోట ఉంది అని చెప్పడం, ఒక చోట లేదు అని చెప్పడం, అది పరిసంఖ్య అలంకారం. మేడం, ఈ సారసము రామణీయం అనే తద్దితాంతాలే కదండి? తద్దితాంతాలే.
సరసస్య భావం సారసం, రమణీయస్య భావం రామణీయకం. రామణీయ. ఓకే. ఇంకో 2 శ్లోకాలు అయితే 2 స్లైడ్స్ అయితే ఆర్యావర్త దేశం అయిపోతుంది. అమ్మో, కానీ 12:30 అయిపోయింది అప్పుడే. చూస్తారా మరి? మీరు చూసుకోండి అమ్మా, టైం చూసుకోండి. తర్వాత చూద్దామా? ఓకే మేడం. ఓకే. సరే సరే సరే. నిన్న నేను పంపించేశాను ఇది